స్వప్న అయితే కష్టపడి వంట చేస్తుంది. కష్టపడి అని ఎందుకంటున్నా అంటే బయట కట్టెల పొయ్యి పైన ఈజీగా చేస్తుండే వంట. ఇంకా బయట గాలి వస్తుందని ఇంట్లో పొయ్యి పెట్టుకుంది కదా, ఇక్కడ పొగ రావడము కొద్దిగా ఉబ్బరియడము, అందుకని కష్టపడి అంటున్నా కదా. కష్టపడే ఇస్తున్నావు వంట ఇంట్లో అయితే, బయటనేమో కొద్దిగా ఈజీ. అట్లా అంటలేను, పొగ రావడం ఉబ్బరేయడము, బయట మంచిగా గాలి వస్తుంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏం కర్రీ? పప్పు కర్రీ, మునక్కాయ పప్పు. తాలింపు వేస్తున్నాం. టమాటాలు కట్ చేసి పెట్టుకుంది. మన టమాటాలు ఇవి కొద్దిగా ఎల్లో కలర్ ఉన్నాయి. అది వాటర్ లేకపోవడం వల్ల టమాటాలు రెడ్గా కావలేకపోయినాయి. టమాటాలు, చింతపండు, మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఇంకా రుబ్బి పెట్టుకున్న పప్పు, ఉడకబెట్టుకున్నాం మునక్కాయలు. మిర్చి ఎక్కడివి ఇవి? మొన్న నాయన మిర్చి అయితే మంచి మిర్చి ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో. ఎందుకంటే మొన్న నాయన మిరపపొడి కొట్టి ఇచ్చుకురావడానికి కాయలు తీసుకొచ్చిండు, రెడ్ మిరపకాయలు. అవి స్వప్న కొన్ని వీసి పెట్టుకుంది తాలింపు కోసం అని. మంట సూపర్గా మంటుంది, మస్తు వేడొస్తుంది. కరివేపాకు, అదేంటి అల్లం పేస్టా? మొన్న తీసుకున్నాం కదా అల్లం పేస్ట్, గ్రైండింగ్ వేయలే మళ్ళీ అది వేయచ్చు కదా. అందులోకి మీతో మనదే ఉందా ఇందులో డబ్బాలా? అది కొనుక్కొచ్చిన పేస్ట్ ఏమనుకుంటాను. మిగిలింది ఇంట్లో వేసేసుకున్నాం. సూపర్ అనిపిస్తుంది. సాల్ట్ అల్లనే వేసుకోవాలా లైట్గా? ఆ ఉడికించుకునే టైంలో కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. ఉడికించుకున్నాం మునక్కాయలు. కట్టెలేని ఇంతగానో మంతున్నాయి. ఈ కట్టె కొంచెం ఇట్లా అంటావు గుట్టంతో చేయబెట్ట మంచిగా తాకుతుంది కదా చేతులకు. చింతపండు అయితే విసుకుతుంది స్వప్న, చింతపండు రసం పోయడానికి. కానీ అలానే పోసేది. దీనిలో పప్పులో ఓన్లీ వాటర్ తోటి అది పప్పు రుబ్బి పెట్టుకొని వాటర్ కలిపి రుబ్బి పెట్టుకున్నాం అంతే. ఇవాళ వాటర్ ఉన్నాయా? చాలా అంతే. ఇది కొంచెం మగ్గినాక పప్పు పోస్తే అదే.
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరైనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే నేను పప్పు చేస్తున్నా. పప్పు కర్రీ. అయిందా అంటే మసలిందా? పప్పు పోసేసుకోవాలన్నట్టుగా. పప్పు కర్రీ రెడీ కదా. కొంచెం మసిలితే అయిపోతుంది కదా, అంతేనా? ఎట్లుంది టేస్ట్? ఏం తక్కువ ఉంది? ఏం తక్కువ. దించే ముంగల కొంచెం పుదీనా వేసుకొని కొత్తిమీర అది ఇక్కడ తీసుకురాలి. బాగుంది. నిన్న మర్చిపోయినా, నేను పోయేటప్పుడు తీసుకుందాం అనుకున్నా, వచ్చే ముంగల అగడ అయింది. అయినా నిన్న సాయంత్రం గాలి చాలా వచ్చింది. ఇప్పుడు అంటే నేను రైస్ మిల్ దగ్గరికి వెళ్తాను తిన్న తర్వాత. ఇంకా బియ్యం వేసుకొచ్చిన తర్వాత బియ్యం వేసుకొచ్చి ఇంట్లో వేసి మధ్యాహ్నమో సాయంత్రం వెళ్తా చెంకి, అప్పుడు తీసుకొస్తా. ఓకే, నువ్వు కూడా ఈరోజు ఇంటి దగ్గరనే. నేను రైస్ మిల్ దగ్గరికి పోతా. గడ్డి మోసేదండి, నిన్న గడ్డి అంత ఒక దగ్గరికి దొబ్బినాం కదా. గడ్డి మోసేదని కానీ ఇక్కడ రైస్ మిల్ దగ్గరికి పోయి బియ్యం వేసుకొస్తా. రేపు పొద్దున అయినాక మోద్దాం. గడ్డి వామ్ వేసుకోవాలి, లేదంటే వర్షం వస్తే గడ్డి అంతా తడిచిపోయి ఏమవుతుంది, ఖరాబ్ అవుతుంది. కుళ్ళు అయి ఖరాబ్ అవుతుంది, కుళ్ళిపోయి ఖరాబ్ అవుతుంది. అప్పుడు ఆవులకు గడ్డి వేయడానికి గడ్డి లేపుతుంది, మన దగ్గర ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా స్వప్న అయితే బట్టలు అయితే ఉతికేస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి చాలా ఎండ ఉండే, ఇటు సైడ్ మొత్తం ఎండనే కొట్టేసినండే, అందుకని ఇంకా బట్టలు ఉతకలేదు, ఎండ చాలా కొడుతుందని. ఇప్పుడు ఇంకా నీడొచ్చేసింది కాబట్టి బట్టలు అయితే స్టార్ట్ చేసింది ఉతకడం. ఈరోజు చాలా తక్కువనే బట్టలు. ఎందుకు? డైలీ చాలా ఉంటుండేగా, టబ్బు లేదా 2 టబ్బులు ఉంటుండే. ఇప్పుడు చేసుకుంటుందేమో స్నానం, అందుకే ఇంకా బట్టలు చాలా తక్కువ ఉన్నాయి. రైస్ మిల్ దగ్గరికి వెళ్తున్నా నేను. మార్నింగ్ వెళ్తే 3 o'clock అట్లా రమ్మన్నాడు. ఇంకా ఇప్పుడు వెళ్తున్నా. వేస్తాడా మళ్ళీ రేపు వేస్తాడా తెలియదు. నిన్న పోతే రేపు రమ్మని చెప్పిండు, ఈరోజు రమ్మన్నాడు. ఇంకా ఈరోజు పొద్దున పోతేనేమో 3 గంటలకు అట్లా రమ్మన్నాడు. ఇంక ఇప్పుడు టైం అయితే అయింది కదా, ఇంకా వెళ్ళి చూస్తా. ఒకవేళ వేస్తే ఎప్పించుకొని వస్తా. ఓకే, బైక్ తీసుకొని పోతా. ఇంకా వేస్తా అంటే మళ్ళీ వచ్చి ఆటో తీసుకుపోతా బియ్యం వేసుకురావడానికి. ఓకేనా? రైస్ మిల్ దగ్గర నుంచి అయితే ఇంకా బియ్యం అయితే తీసుకొచ్చిన, బియ్యం పట్టించుకొచ్చిన మిల్లుకి. ఇంకా స్వప్న అయితే చూస్తుంది బియ్యం ఛాన్సులు ఎట్లున్నాయి. బాగా వచ్చినాయి బియ్యం, చూసినావా? అన్ని ప్యాకింగ్ ఉన్నాయి కదా. ఈరోజు వండుతావా మరి కొన్ని? ఇంకో ఈ సంచి ఈరోజు ఇప్పుదామనే పెట్టిన. ఇప్పుడు అనుకానే అంటే ఈరోజు పెడతారా లేకుంటే భూలక్ష్మమ్మ దగ్గర? అదే అక్కడ దేవుని దగ్గర ఎడబెట్టిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత వండుకుంటే బాగుంటుంది. నేను అట్లా అంటాను కూడా ఓపెన్ చేయలేదు, లేదంటే ఇక్కడ పెట్టి ఇప్పుకుంటారా మీ ఇష్టం అని ఇక్కడ పెట్టినా, లేదంటే ఓపెన్ చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది. దేవుని దగ్గర ఎప్పుడైనా నైవేద్యం పెట్టినాకనే తింటున్నాం కదా. వడ్లున్నప్పుడు ఎట్లా పెడతారు? వడ్లు కొన్ని దంచినట్టు చేసి మనం ఇంట్లోనే ఇట్లా దంచినట్టు చేసి బియ్యం తీసి పెడదాం అన్నది. నేనేమన్నా మిల్లికి వేసుకొచ్చిన తర్వాత కొత్త బియ్యం ఉంటాయి అతమా, అవి కొన్ని బియ్యం తీసుకొని ఎడబెడితే అయిపోతుంది అని చెప్పినాము. ఓకే, ఇంకో ఎలుకలు కాకుండా ఇక్కడ గోడ దగ్గర కొంచెం స్పేస్ వదిలిపెట్టినా చూడు. ఇంతకుముందు మొత్తం గోడకి వేసేసిన బియ్యము మొత్తం ఎలుకలు అయ్యి సంచులను ఎక్కడికక్కడ కింది సంచులను అన్నీ కొట్టేసినాయి. అందుకని ఈసారి కొంచెం స్పేస్ కూడా వదిలిపెట్టినా. ఇట్లా 2 స్టెప్లు వేసినా వండుకోకనా.
అక్కడ ఏం చేస్తామంటే అక్కడ బట్టలు పెడుతున్నాం కదా మనము, అవి తీసేసుకోవాలి. ఇప్పటి నుంచి అక్కడ పెట్టుకోవద్దు. నీకు అక్కడ పోవడానికి స్పేస్ లేదుగా. కింద రేషన్ బియ్యం ఉన్నాయి, బీరువా ఉంటుంది, ఆ డబ్బాలు ఉంటాయి. నీకు అటు పోవడానికి రాదు, బట్టలు తీయడానికి రాదు. అందుకని అటు నుంచి తీసేసుకొని ఇక్కడ సెల్ఫ్లలో ఎక్కడో అడ్జస్ట్ చేసేసుకో. ఓకే, చేనుకి వెళ్తున్నాను నేను. మరి నాయన ఎక్కించుకొస్తా. వానమోగలు అవుతుంది. నిన్న ఏం వానమోగలు అసలు. నిన్న మనం నిన్న మేమైతే చేను దగ్గరకు పోయినాము. అసలు ఎంత గాలి అంటే చెప్పుకోకూడదు. దుమ్ము గాలి, విపరీతమైన గాలి చేను దగ్గర. నేను స్వప్న మా చిన్నబాబు ముగ్గురం పోయినాము. సాయంత్రం టైంలో ఏమన్నా గాలి అంటే విపరీతమైన గాలి అసలు. స్వప్న అయితే ఒరగాని పట్టుకుంది, గాలికి ఉట్టుకోపోతుంది వాడు. అంత గాలి వీస్తుంది. గడ్డివాం దగ్గరికి వేప చెట్టు కాడ కిందికి పోయినా నేను గడ్డి తీసుకురావడానికి చెట్టే ఒరుగుతుంది. ఇంత దొడ్డు ఉంది కదా మొద్దు వేప చెట్టుది, అదే ఒరుగుతుంది, అటు ఇటు కదులుతుంది, ఇరిగిపోయేటట్టుంది. నాకైతే చాలా అనిపించింది, ఏంద్రా నాయన ఇంత డేంజర్గా వస్తుందని. ఇప్పుడు కూడా వానమ్మలు అయింది, ఆయన ఎక్కించుకొస్తా తొందర ఇంటికి. ఇప్పుడు ఎందుకంటే ఈ వర్షానికి వడగన్లు కానీ పిడుగులు కానీ పడే వానలు, ఇవి డేంజర్ వానలు. ఇప్పుడు ఈ వానకు మాత్రం చేను దగ్గర ఉండొద్దు. వర్షం స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా ఇంటికి రావాలి. తొందర పొద్దున పోవాలి, ఏదైనా పని ఉంటే చేసుకోవాలి, మధ్యాహ్నం ఇంటికి రావాలి, మళ్ళీ ఈవినింగ్ టైంలో పోవాలి. తొందర ఏదైనా పని ఉంటే తొందర వేసుకొని తొందర ఇంటికి రావాలి. ఎందుకంటే వర్షం డేంజర్ ఈసారి అని కాదు, ఎండాకాలంలో వర్షం డేంజర్ అన్నట్టు. చాలా వణుకుతున్నాడు వాడు ఆ గాలి చూసి. విపరీతమైన గాలి, ఎక్కడ చూసినా ఏం కనిపిస్తలేదు, మొత్తం దుమ్ములేస్తుంది. అంతలోనే చీకటి అయిపోయింది. వానము 5:30కు ఎంత ఎలుగున్నది. మనం ఎలుగున్నది మా పోదాం కానీ కొద్దిసేపు అయినా కానీ అనుకునే లోపలనే గాలి దుమారం పెట్టింది. అంతలోనే చీకటి అయిపోయింది. వానమోగులు అయింది, నిండుగా మబ్బులు అన్ని అయినాయి. మరేంది అంత సడన్ గా అట్లా ఆకాశం అట్లా అయిపోయి ఇంకా ఉరుములు మెరుపులు గాలులు వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది. ఓకే, నాయనే ఎక్కించుకొస్తా, చేనుకి వెళ్తున్నాం మళ్ళీ. ఓకే, వరజుడు సిరాంజితో ఎట్లా ఆడుతుండు నానా అనా. బాగా అనిపిస్తుందా? గోడకేస్తున్నావా? చెట్ల కన్నా పోయిరా, చెట్లకి ఇంజక్షన్ ఇచ్చేసేయరా. చెట్టు దగ్గర వాటర్ పోయాలి, చెట్టుకి ఇంజక్షన్ అంటే అట్లా. బాగా అనిపిస్తుందా దాంతో ఆడుతుంటే? నీకి ఉన్నప్పుడు అది తీసి దాపెట్టినావు కదా నువ్వు, ఇద్దరు కొట్లాడతారని బీరువాలో పెట్టినావు. నాకు ఇంతకుముందు కనిపిస్తే తెచ్చి ఇచ్చిన వానికి, అటు వాటర్ తోటి ఆడుకుంటుండు. ఓకే, చేనుకి వెళ్తున్నా. స్వప్న ఇప్పుడైతే బగారా రైస్ చేస్తుంది. ఇంకా అందుకోసం అన్ని ఐటమ్స్ అయితే రెడీ పెట్టుకుంది. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదేంటిది సాజీరా చెక్కన, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్, సాల్ట్ అన్నీ రెడీ పెట్టుకుంది. ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తుంది. నూనె అయితే బాగా మసులుతుంది. అల్లం పేస్ట్, పచ్చిమిర్చి అయితే వేయిస్తుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేయవా? ఉల్లిగడ్డ వేయరా ఇందులో? వేస్తారు కానీ అవి ఇంతకుముందు ఒకసారి కామెంట్ చేశారు, ఉల్లిగడ్డ వేయవాక బగారా రైస్ చేసేటప్పుడే కదా, గుర్తుకుందా నీకు? ఎందుకే మరి అసలు ఎప్పుడే వేయలేను. ఇప్పుడు వేయకుంటే ఇప్పుడు వేయచ్చు కదా. అట్లానా? రైస్ ఎన్ని తీసుకున్నావు? దాంతో 2 వాటర్, 3 వాటర్ తీసుకోవాలన్నా. ఎందుకు సగం? ఎందుకు ఎక్స్ట్రా? పాత బియ్యం. ఓకే, జాగ్రత్త. మూడు అయినాయా? సగం వేసేసుకో. ఓకే,
వాటర్ కొన్ని ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు అన్నాడు పాత బియ్యానికి కదా. కరివేపాకు కూడా పోయాలంట బియ్యం కడిగిన వాటర్ మంచివంట. చెయ్యి దానికి కొని దీనికి కొని పోయి. మొక్క ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది కదా, నిన్న మనం తెంపుతలేదు కాబట్టి గ్రోత్ వస్తుంది. ఇంకొక టైం కడుగుతా, సెకండ్ టైం కడిగినప్పుడు మళ్ళీ చెట్టుకి వేసేసి సరిపోతుంది. గొట్టం తీసుకొని ఒకసారి వస్తే సెట్ అవుతుంది. అది ఇటు సైడ్ ఉంది. మళ్ళీ చెట్టుకాయ ఇప్పుడు ఫ్లవర్స్ ఎందుకు కొన్ని ఇట్లా అవుతున్నాయి అంటే అవి మొన్న పూసినాయి తెప్పలేదు అట్లా ఎండకి వెళ్ళిపోయి. మొక్కలకు మంచిగా అన్నాడు బియ్యం కడిగిన వాటర్. గిన్నెతో తెంపితే కదా కొన్ని వాటర్ ఉన్నాయి. వారు ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నావా, వీడియోస్ చూస్తున్నావా? బొమ్మలతో వస్తుంది. బొమ్మలు చూస్తున్నావా? అన్నం తిన్నావా ఈరోజు? మంచిగా ఫోన్ చూసుకుంటూనే కూర్చున్నావు. మంచిగా తిన్నావా? ఎన్ని పూటలు తిన్నావు ఈరోజు? 2 పూటలా 3 పూటలా? 3 పూటలు మంచిగా తిన్నావా? వెరీ గుడ్. కాలేదా ఇంకా? ఉంగళాలు వేసినావు పైన. మెల్లది కాలుతాయి. ఎందుకు తిప్పేస్తున్నావు అన్నం? అంటే కొంచెం పలుకున్నది, పలుకు మీద ఉందా కొద్దిగా? నీరు లాగా పలుకున్నందుకు పైన కొంచెం తిప్పేసి సెట్ అవుతుంది అన్నట్టు. ఎట్లున్నా కూడా మెల్లమెల్ల కదే నాకి కదే మంచిగా. అందుకే కొన్ని దావతులలో మగవాళ్ళతోటే వంటలు చెప్పిస్తారు, ఆడవాళ్ళకి శాత కదా. అంటే ఇవి పెద్ద డేగులు ఉంటాయి కదా, పెద్ద డేగులు, అవి ఆడవాళ్ళకి లేపడానికి వస్తాయా? కలపడం కానీ లేపడం కానీ రావు కదా. ఇక తీసేసుకో. బాగా రైస్ రెడీ అయింది. కొంచెం ఒక ఏమంటారు దీన్ని, ఒక మంట తలగలన కొద్దిసేపు ఉండాలి, దించేసేయాలా? ఓకే.